అందరికీ నమస్కారం. ముందుగా మీడియా అన్నలకి థ్యాంక్ యూ అన్న, బాగా సపోర్ట్ చేసారు. హుషారు పిట్టల సినిమా అంటే అందరు చిన్న సినిమా అనుకుంటారు, కానీ అంటారు. అయితే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆడియన్స్కి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థియేటర్కి వెళ్ళినప్పుడు అంటే ప్రేక్షకులు అందరూ అంటారు, మేము థియేటర్కి వెళ్ళినప్పుడు నా క్యారెక్టర్ని గుర్తుపట్టి అన్న ట్రాన్స్ఫార్మర్ ఆపింది నువ్వే కదా అన్నారు. అంటే ట్రాన్స్ఫార్మర్ ఆపింది నువ్వే కదా, మేము మా పిల్లతో పోతాం వచ్చి గుంసవా అంటారు. అంటే అంత ఓన్ చేసుకోరు క్యారెక్టర్ని. నాకు చాలా బాగా అనిపిస్తుంది అంత ఓన్ చేసుకోవడం. కొంతమంది అన్నారు అంటే నువ్వు ఆ ట్రాన్స్ఫార్మర్ గుంజడం వల్లే అలా జీవితాలు నాశనమైనాయని. అంటే అది చేసింది యాక్టింగే కావచ్చు, అది గట్టే తాకింది నాకైతే, నిజంగా తాకింది. అన్న ఒకసారి చెప్పి అన్న, అది కాదన్న. అంటే కొంతమందికి తెలుసలేదు ఏం చేస్తా, అంటే యూత్ పోరాలకు తెలుసలేదు అన్న, యూత్ పోరాలకు తెలుసలేదు నిజంగా. అంటే నా చెప్తా అయినా కొట్టుకొని చెప్తా, అంటే యూత్ పిల్లలే చెప్తున్నా, నా క్యారెక్టర్ని ఓన్ చేసుకొని జీవితాలను నాశనం చేసుకోకూరి. నిజంగా చెప్తున్నా. ఇది అంటే నాకు బాధ, ఎంత సంతోషం పెట్టిరో ట్రాన్స్ఫార్మర్ మా పిల్లతో గుంసామని, అంతే బాధ కూడా పెట్టిరు. జీవితాలు నాశనమైన అనగానే నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. అరే నా వల్ల నా అన్న నువ్వు చెప్పింది నేను చేసా. అంటే అరే తమ్ములు మీ చెప్తున్నా, నీ ఎమోషన్ ఎట్లా తీసుకెళ్ళా, అదేదో పొరగాల సినిమా చూసినప్పుడు ఏదో అడగాలి కదా, నీ ముందు వచ్చి అట్ట అంతే గట్ట బంద్ చేస్తావా అని అన్నారు. దానికి అంటే ఆ పూరగాళ్ళకు నేనెక్కిందేమో అనిపించింది. మా అధ్యక్షుడు నిన్ను పక్కన పెడతా, మరి నన్ను ఎంత ఎక్కించుకోవాలనుకోవాలి, ఇంకేం తెచ్చుకోవాలి సినిమా చేసినాడు. ప్రతి పిల్ల అంటే యూత్ పురాలా చెప్తున్నా, మనలాంటోడు మోపవుతాడు, బాలన్న లాంటోడు నాలాంటోడు. కానీ దయచేసి వాళ్ళు అడిగినప్పుడు మాత్రం జీవితాలు నాశనం అవుతాయి. అలాంటి సిచ్యువేషన్లలో ఉండకూడదు, జీవితాలు నాశనం చేసుకోకూడదు. నా క్యారెక్టర్ నోన్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంతలా ప్రేక్షకులు నన్ను గుర్తుపడుతున్నారు అంటే దానికి రుద్రకాంత్ బ్యానర్ ప్రొడ్యూసర్ వెంకట యాదవ్ అన్న, డైరెక్టర్ భిక్షన్న, వాళ్ళకు నా లైఫ్ టైం రుణపడి ఉంటానని కోరుకుంటున్నా. ఇంత హిట్ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.